heavenly joy, పరలోకానందం. రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. మీ కాగా తీశారు అందరూ? 157వ పేజీ. నూట 57వ పేజీ. కాగా కాగా నా ప్రియ సహోదరులారా, కాగా కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. ఈ ప్రాముఖ్యమైన ఈ వచనములో కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మరైన రాస్తూ సంఘములో అప్పటికి విశ్వాసులుగా స్థిరముగా ఉండి దేవుణ్ణి వెంబడిస్తూ విశ్వాసులుగా సమాజంలో క్రీస్తుని ఎరిగిన వారిగా ఒక గుర్తింపు కలిగి క్రీస్తు నిమిత్తము శ్రమలు పడి నిందలు అవమానాలు అనుభవిస్తున్న విసిగిపోయిన జనాంగముతో రాస్తున్న మాట ఇది. ఎందుకు ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ సంఘమునకు ప్రత్యేకించి రాయిస్తున్నాడంటే, వారు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న కారణముగా చాలా కోల్పోవలసి వచ్చింది. వారు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న కారణంగా చాలా నిందలు భరించాల్సి వచ్చింది, చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, చాలా హింసలు కూడా కొన్నిసార్లు ఆ సంఘములో ఉన్న సంఘ బిడ్డలకు కలుగుతూ ఉన్నాయి. విశ్వాసంలో స్థిరంగా ఉన్న కొందరి యొక్క ప్రవర్తన ఒకలాగుంటే, చంచలులుగా ఉన్న సంఘంలో ఉండి అటు ఇటు రెండు ఆలోచనల మధ్యలో నలిగిపోతున్న కొందరి కొరకు ఈ వచనం రాయిస్తున్నట్లుగా ఈ గ్రంథమును ధ్యానిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరా కొందరు, వారికి ఏం జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, ఇంత ప్రయాసపడినందుకు మనకేం కలిగింది అనే ప్రశ్న అపవాది చేత వారి హృదయాలలో మొదలైన కొందరి కొరకు రాయిస్తున్న మాట. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక తరుణంలో ఈ ప్రశ్న మనందరి జీవితాల్లో కూడా అపవాది ద్వారాగానో, లేదా మన మనస్సులో నుంచో, లేదా అన్యుల దగ్గర నుంచో, లోకస్తుల దగ్గర నుంచో ఈ ప్రశ్న మీ జీవితంలోకి వచ్చి ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న? ఎంత ప్రయాసపడ్డాం? దేని కొరకు ప్రయాసపడ్డాం? అంత వ్యర్థమేనా? ఎంత ప్రయాసపడ్డాం? దేవుని కొరకు నిలబడ్డాం. యేసు ప్రభుని అంగీకరించిన రోజు నుంచి కూడా యేసు ప్రభు కొరకే బ్రతికాం. బైబిల్లో చెప్పబడిన వాక్య ప్రకారంగా మేము ముందుకు వెళ్ళాం. దేవుడు మాకిచ్చిన న్యాయ విధులన్నిటినీ కూడా మేము అనుసరిస్తున్నాం. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న ఆశ కలిగి జీవిస్తున్నాం. రోజులు మారిపోతున్నాయి. మేము యేసు ప్రభుని వెంబడిస్తున్నందుకు మాకు రివర్స్లో ఏమొచ్చింది? మేము ప్రార్థన చేసుకుంటున్నందుకు దేవుడు మా కొరకు ఏం చేశాడు? మేము తప్పక మానక దేవుని మందిరానికి వస్తున్నందుకు మాకేం దక్కింది? ఈ ప్రయాసమునకు మాకు వస్తున్న ప్రతిఫలం ఏంటి అనే ఒక ప్రశ్న ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక వ్యక్తి నుంచి, ఏదో ఒక తరుణంలో మీ హృదయంలో మొదలయ్యే ఉంటుంది. ఏంటి ఉపయోగం? ఈ ప్రశ్న వచ్చి నలిగిపోతున్న ఆ కొరింథీ సంఘములో ఉన్న కొందరితో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. దేవునికి మహిమ కలుగునగాక.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటున్నాడు, మీ అందరితో అంటున్నాడు, ప్రియులారా, ప్రభు కొరకు ఎంతవరకు మీరేం చేశారో ఆ ప్రయాసం ఏదైతే ఉందో అది వ్యర్థము. మీరు చేసిన ప్రార్థన వ్యర్థము, మీరు చేసిన భక్తి వ్యర్థము, మీరు చేసిన త్యాగము వ్యర్థము అంటూ ఆయన ఏమంటున్నాడంటే, అయితే మీరు ఇక నుంచి మీరు స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అంటే మీ ప్రయాసం వ్యర్థం కాదయ్యా, మీకు రావాల్సిన రివార్డ్స్ అన్నీ వస్తాయి. అయితే ఎప్పటి నుంచి మీరు ఒకటి చేయాలి. ఏంటది? ఈ ప్రశ్న ఎప్పుడైతే మీలోకి వస్తుందో, ఈ ప్రశ్న ఎవరైతే మీలోకి తెస్తున్నారో, ఈ ప్రశ్న ఎప్పుడైతే మీకు కలిగి నాకు ఏమొచ్చింది, నాకేం కలిగింది అని అనిపిస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటనంటే, నువ్వు ఆ ప్రశ్న వచ్చిన తర్వాత స్థిరముగా ఉన్నావా, కదిలిపోతున్నావా? ఆ సంఘము వారు ఆ ప్రశ్న వారికి వచ్చిన తర్వాత వారు స్థిరత్వం కోల్పోయారు. వారు కదిలిపోతున్నారు విశ్వాసంలో. వారు ముందున్నట్టుగా స్థిరంగా లేరు. వారి విశ్వాసం కదిలిపోతుంది. వారు అటు ఇటు తొలగిపోతున్నారు. వాళ్ళ ఆలోచనలో అటు ఇటు పడిపోతున్నారు. అరే, నేనెంత నిష్టగా ఉండి, ఎంత భక్తి చేసి, ఎంత పరిశుద్ధంగా బ్రతికి నాకేం వచ్చింది, నాకేం ఒరిగింది అనే ఆలోచన రావడంతో అపవాది వారిని లోకంలోనికి లాగేస్తున్నప్పుడు వారి స్థిరత్వము కోల్పోతున్న తరుణములో మీరు పడిన ప్రయాస వ్యర్థము కాకూడదనంటే మీలో 2 విషయాలు కావాలి. మొట్టమొదటిది స్థిరత్వము, 2 నిశ్చలముగా ఉండాలి, కదిలిపోకూడదు, 3 ఎప్పటికంటే ఎక్కువగా ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఏం చేయాలట? ఆసక్తులై. ఇంగ్లీష్లో రాయించాడు, ఆల్వేస్ గివ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ లార్డ్ అని రాయించాడు. అంటే సంపూర్ణంగా మీ జీవితాలను ప్రభు యొక్క పని కొరకు సమర్పించండి. దేవునికి స్తోత్రం. అరే, అరాకొరా భక్తి చేస్తున్నందుకే అవమానాలు ఎదురవుతుంటే, వారానికి ఒకసారి ఆదివారం చర్చికి వస్తున్నందుకే ఇన్ని శ్రమలు వస్తుంటే, ఒకనాడు సువార్తకి వెళ్ళి వస్తేనే ఎంత వ్యతిరేకత వస్తుంటే, ఇంక జీవితాలను సమర్పించుకోమంటాడేంటి అనంటే, నువ్వు ఇప్పటి వరకు చేసిన దానికి రివార్డ్ ఒకరోజు వడ్డీతో 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 వేసి దేవుడు పరలోకంలో ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎప్పుడు చెప్పినట్టుగానే నా బోధ, ఈ లోకంలో మీకేది తక్కువ చేయడు, తగిన సహాయము చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ నీ అసలైన రివార్డు ఎక్కడుంది? నేను అనేక సార్లు చెప్తాను, ఇది 70, అది యుగ యుగాలు. ఇది 70, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 70 కూడా గ్యారంటీ లేదు, యుగ యుగాలు అది గ్యారంటీ. ఈ 70కి గ్యారంటీ. అయితే ఎక్కడ నీకేం తక్కువ చేయడు దాని సంగతి. ఈ లోక ఆశీర్వాదాలు, ఈ లోకంలో దేవుడు చేసే సహాయాలు ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు చేస్తూనే ఉంటాడు, నీకు విశ్వాసం ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, మీరు అడగక మునుపే మీకేమి కావలెనో మీ పరలోకపు తండ్రికి తెలియను గనక ఆయన మీకు అనుగ్రహించును. ఋతువుల వారీగా మీ పైన వర్షము కుమ్మరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది పక్కన పెడదాం, అది పక్కన పెడదాం. అయితే మన పోరాటము, మనం పడుతున్న ఈ ప్రయాస దేని కొరకు? రాబో మహిమ కొరకు. ఈ భూమి మీద మనము దేవుణ్ణి మహిమపరచుట కొరకు. దేవునికి స్తోత్రం. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. సువార్తకి వెళ్తే కొడుతున్నారు, ఫోన్లు ఆపేయాలి. యేసు ప్రభు బిడ్డలు అని చెప్తే గొర్రె బిడ్డలు అంటున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నావంటే ఏమన్నా బొట్టు తీసావా, నువ్వేమన్నా మొగుడు చచ్చినా అంటున్నారు, నువ్వు విధవరాలువా అని తిడుతున్నారు. ఎలా చూసినా అనేక రకాల నిందలు ఎదురవుతున్నాయి, ఇంకా ఎక్కువైపోతాయి. మరి ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలి? వారి మీద పోరాటం చేయాలా?
ధర్నాలు చేయాలా, పోలీస్ కంప్లైంట్లు పెట్టాలా, వారితో ఫైటింగ్ దిగాల. ఈ సమయంలో మనం ఏం చేయాలి? చాలామంది సంఘం యొక్క అభివృద్ధి అంటే ఏంటి? కార్యాభి మందిరం ఉంది, ఇక్కడ దాకా కట్టబడింది. దీని అభివృద్ధి అంటే ఏంటి? సంపూర్ణంగా దాన్ని ఏమంటారు అప్పుడు? కార్యము అభివృద్ధి అంటారు. అవునా? మనకు ఒక కార్యం ఉంది, ప్రభు కార్యం. సంఘమును ఆయన స్థాపించాడు, మందిరమును ఆయన కడుతున్నాడు. దీని యొక్క అభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? ఎవరు చేయాలంట? మనం అందరం ఆ బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు ఇక్కడ? ఈ రాత్రి దేవుని కార్యాల పట్ల బాధ్యత తీసుకుంటే ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలోంచి కొంతమంది తీసుకున్న నిర్ణయాలు చదివి ధ్యానం చేసి త్వరగా ఒక 20 నిమిషాలను ముగిస్తాను. ఎందుకంటే ఆల్నెట్ ప్రేయర్లో ప్రార్థన ఎక్కువగా ఉండాలి కనుక ఎక్కువసేపు వాక్యం చెప్పను, కానీ చెబుతున్న ఈ కొన్ని నిమిషాల వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి? సంపూర్ణముగా కదలకుండా స్థిరముగా ఉండి దేవుని పని కొరకు మనం అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా అప్పగించుకున్న కొందరి యొక్క స్టేట్మెంట్స్ చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవునికి స్తోత్రం. అలాగే 23 కూడా చూడండి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నారని తెలియను. దేవునికి స్తోత్రం. ఈయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు, దేవుని కొరకు శ్రమ పడి 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 చెరసాలలకు వెళ్ళి కొట్టించుకుని జ్వరము బాడిన పడి వస్త్రహీనుడిగా ఉండి ఒక రాత్రి పగలు సముద్రంలో ఒక చెక్క ముక్కను పట్టుకుని వేలాడి చలితో వణికి దొండగుల చేత బాధింపబడి అరణ్యములో త్రోసివేయబడి చచ్చిన వాడిలా పడి ఇలాంటి ఎన్నో బాధలు ప్రభు కొరకు అనుభవించి కొంచెం రెస్ట్ ఆసియా ఖండంలో దొరికింది. అతనికి ఆసియా ఖండంలో కొంచెం రెస్ట్ దొరికింది. ఎఫెసీ సంఘములో ఆయన ప్రకటించి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. చాలామంది ప్రేమించే బిడ్డలు వచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనకి చెప్తున్నాడంట, నువ్వు నా నిమిత్తము శ్రమ పడాలి, నువ్వు అప్పగించుకోవాలి, నిన్ను చంపేస్తారు. అప్పుడు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘాన్ని పిలిపించి అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి యెరూషలేముకు వెళ్ళిపోతున్నాను. వారందరూ బోరుని ఏడుస్తున్నారు. అయ్యా మమ్మల్ని మీరు వదిలి వెళ్ళొద్దయ్యా, మా దగ్గర ఉండండి అయ్యా. ఇంకెక్కడికి వెళ్తారు? ఇప్పటికే చాలా కష్టాలు పడ్డారు, చాలా శ్రమలు పడ్డారు, ఎక్కడికి వెళ్తారయ్యా మీరు ఇక మమ్మల్ని వదిలేసి? నా వైపు చూడండి, వారి ప్రేమది. ఎక్కడికి వెళ్తారయ్యా మమ్మల్ని వదిలేసి అంటే ఈయన అంటున్నాడు, నేను ఇక మీదట నా కొరకు బంధకములు, శ్రమలు, చావు కనిపెట్టుకుని ఉన్నది, నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతానని చెప్పి అందరికీ టాటా గుడ్ బై చెప్పేసి అంటున్నాడు, నేను దేవుని కొరకు శ్రమ పడుటకు నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియముగా, అంటే ఏంటి? ప్రాణం మీద నాకు తీపి ఏమాత్రం లేదు. నేను ఇక యెరూషలేమునకు వెళ్ళాల్సిందని యెరూషలేముకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పౌలు గారిని చంపేశారు. ఈ వచనాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత తీర్మానం ఏంటనంటే, దేవుని కార్యము జరగడానికి నా ప్రాణమును కూడా తృణప్రాయముగా ఇచ్చేస్తాను అనే తీర్మానముతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం రెస్ట్ దొరుకుతున్న టైంలో, ఆఖరి వయసులో కొంచెం సేద తీరుతున్న సమయంలో, ఆఖరి వయసులో కొంచెం ఆదరించేవారు వచ్చిన తర్వాత అతను తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అన్ని కష్టాలు పడిన ఒక దైవజనుడు
ప్రాణమును ఏమాత్రం ప్రేమగా ఎంచుకోవట్లేదు అనే ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఈ సంఘం యొక్క కార్యాభివృద్ధి కొరకు, దేవుని రాజ్యం యొక్క అభివృద్ధి కొరకు, స్వార్థ యొక్క అభివృద్ధి కొరకు నువ్వు ప్రియముగా ఎంచుకొనట్లేదు అని ప్రభుతో చెప్పగలిగినవి ఎన్నున్నాయి? ప్రాణమే నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన. నువ్వెన్ని చెప్పగలవు అలాగా? అయ్యా నేను రాత్రంతా ప్రార్థన చేసుకొనుటకు ఈ ఫోన్ నాకు అడ్డొస్తుంది కనుక ఈ ఫోన్ అంటే నాకు ఇష్టం లేదు అని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? నేను ప్రియంగా ఎంచుకోవట్లేదు, నీకు ఇచ్చేస్తాను ఆ సమయాన్ని. నేను ప్రియముగా ఎంచుకోనట్లా. మనం దశంభాగం తీయడానికే అది మనకి ఎంతో ప్రియం. ఎంత ప్రియం? ఎంతో ప్రియం. ఇంకా చాలా హ్యాపీ మన సంఘంలో అయితే. మనం కానుకలు పట్టడం కనుక, దశంభాలు ఆడడం కనుక మనకు చాలా హ్యాపీ. పాస్టర్ విడిచిపెట్టుకునే స్థితిలో ఇలాంటి అపోస్తలులు పనిచేశారు కనుక సంఘం అలా వెలిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవం ఎందుకు దోషణ పాలైపోతుంది? క్రైస్తవం ఎందుకు ఇంతటి విక్రింత పాలైపోతుందంటే, ఎందుకు బలహీనం అయిపోతుందంటే, రోడ్డు మీదకి ఎక్కి పోరాడేవారు లేక కాదు, కేసులు పెట్టేవారు లేక కాదు, తిరగబడి కొట్టేవారు లేక కాదు, తమ ప్రాణమునైనా దేవుని పని కొరకు అర్పించేవారు సంఘములలో లేక దేవుని సంఘము వెలగాల్సింది పోయి దేవుని సంఘము చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఆనాడు ఆదిమ సంఘ ప్రజలు తమ ఆస్తులు అమ్మి తీసుకొచ్చారంట దేవుని సన్నిధికి. దేవునికి మహిమ కలుగునగాక. ధనము, మాకున్న ఘనము, మాకున్న బలము, సమయము ఏ పని కొరకు పెట్టాలి మేము? అలాంటి తీర్మానము కలిగి ఉన్న నాడు క్రైస్తవం ఉద్యోగంగా వెలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు అలాంటి తీర్మానం మన జీవితాల్లో ఖచ్చితంగా కావాలంటే, మనము పొందపో మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కాదు గనక, క్రీస్తునందు మన ప్రయాసము వ్యర్థము కాదు గనక, నీ సమయమైన, నీ ధనమైన, నీ జీవితంలో నీకున్న వ్యసనమైన, నువ్వు అనుభవిస్తున్న పాపమైన, నువ్వు వేస్ట్ చేస్తున్న ఆ సమయమైనా, నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్న ఈ సెల్ ఫోన్ అయినా, దేన్ని కూడా ప్రియముగా ఎంచుకోకూడదు. మనం ప్రియముగా ఎంచుకోవలసిన ఒకే ఒక్కరిని. దేన్ని? యేసయ్యని. దేన్ని? ప్రభు యొక్క కార్యమును. దేన్ని? సంఘమును. దేన్ని? దేవుని యొక్క సంఘము యొక్క అభివృద్ధిని, ప్రభు యొక్క కార్యాలని మనం ప్రియముగా ఎంచుకుని దానిపైన బాధ్యత నిలపాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా బాధ్యత నిలిపినప్పుడు ఖచ్చితంగా మీ బహుమానాలు మీ చేతిలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా, అది జాగ్రత్తగా చదవండి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనిపైన దృష్టి ఉంచాడంట? దేని వైపు? దేని మీద? కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడంట. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచుతున్నారు? నిజం చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నేను చచ్చిన తర్వాత నా బహుమానం ఏంటి అని ఆలోచించుతున్నారు ఎంతమంది ఇక్కడ? వాట్ ఈస్ ద గిఫ్ట్ ఇన్ కమింగ్ ఎటర్నల్ లైఫ్? నాకు దేవుడు ఇవ్వబోతున్న బహుమానం ఏంటి? ఎప్పుడైనా దృష్టి పెట్టారా? దేవుణ్ణి మహిమపరచుటకు నాకు దేవుడు ఇవ్వబోతున్న బహుమానం ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఆలోచించాం. దేని మీద దృష్టి ఉంటుంది మనకి?
డ్వాక్రా డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బంగారం రేటు తగ్గుతుంది, రోజు కొడతారు గోల్డ్ రేట్. వాట్ ఈస్ గోల్డ్ రేట్ టుడే? కాస్ట్ ఎంత పిన్ని, కాస్ట్ ఎంత, గ్రామ్ ఎంత, పెరిగిందా తగ్గిందా? నీ బంగారం పాడుగా. ఎంతసేపు బంగారం మీద దృష్టి. ఆషాఢం ఆఫర్లు వచ్చినాయా, సంక్రాంతి ఆఫర్లు వచ్చినాయా, పట్టుచీర కొంటే పట్టుచీర ఫ్రీ ఇస్తున్నాడా? మోషే అంట ఫరో అనిపించుకొనుటకి ఇష్టపడలేదంట. దేవునికి స్తోత్రం. మోషే ఎవరు? ప్రిన్స్, ప్యాంపర్డ్ కిడ్ అంటారు మోషే అంటే. గారాల కొడుకు. ఎవరికి గారాల కొడుకు? ఫరో. గారాల పట్టి తర్వాత రాజు. ఎవరికి? ఐగుప్తు ప్రజలకు కాబోయే రాజు. ఆయన చిట్టు కేస్తే మందిరంలోకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. అయితే మోషే అన్నాడట, అల్పకాలపు పాప భోగాలు సుఖ భోగాలు యందు దృష్టి నిలపగా దేవుని ప్రజలతో కష్టపడుట నాకు మేలు అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో సుఖం అనిపించుకుంట కంటే దేవుని నామం నిమిత్తం నిందలు పడుట, దేవుని నామం నిమిత్తం అవమానాలు పడుట, దేవుని ప్రజలతో శ్రమ పడుట నాకు మేలు. ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? ఎంతమంది అనుకుంటున్నారు? దేవుని ప్రజలతో శ్రమ పడుట నాకు మేలు. ఎప్పుడైనా అనుకున్నారా అసలు? శ్రమ పడుట నాకు మేలు అని ఎప్పుడైనా ప్రభుతో అన్నారా? బాధపడుట నాకు మేలయ్యా. నేను ఆనందంగా నిందలు పడతాను, ఆనందంగా బాధలు పడతాను, ఆనందంగా శ్రమలు పడతాను. ఎందుకంటే నా దృష్టి కలగబోవు బహుమానం మీద పెట్టాను. దేవునికి స్తోత్రం. నువ్వు దేని మీద పెడతావు? ఎలా అప్పగించుకున్నాడు మోషే? ఫరో కుమారుడు అని పిలిపించుకుంటకు తనకు ఇష్టపడలేదట. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఐశ్వర్యము కంటే నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్య. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్య. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నీతో నుంచే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీర్మానము, మోషే తీర్మానం ఒకటే. ఏంటా తీర్మానం? ఆయన కొరకు శ్రమ పడుట మాకు మేలు, మా దృష్టి కలగబోవు బహుమానం మీద ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక తృణప్రాయముగా రాజు స్థానాన్ని విడిచిపెట్టుకున్నాడు. తృణప్రాయముగా ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టుకున్నాడు. తృణప్రాయముగా అల్పకాల పాప భోగాలను విడిచిపెట్టుకున్నాడు. ఎంతమంది దేవుని యొక్క కార్యాభివృద్ధి కొరకు అల్పకాల సుఖాలను విడిచిపెట్టుకోవాలని ఆశపడుతున్నవారు ఎంతమంది ఇక్కడ? అల్పకాల సుఖాలను, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాలని ఎంతమందికి ఉంది? నాది కానిది నాకు వస్తున్నప్పుడు నేను దాన్ని వద్దనుకోగలను ఎంతమంది చెప్పగలరు చెప్పండి? పెంట మీద పావలా పడినా సరే ఏరుకొని కడిగేసుకుని జోబులు వేసుకునే రకాలు ఉంటారు. మా గోదావరి జిల్లాలో అంటారు, ఫ్రీగా వస్తే నువ్వు ఫినాయిల్ కూడా తాగేస్తారా? విన్నారు ఎప్పుడైనా? ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారు కొంతమంది. ఇదిగో ఏమే ఓకే, ఆ చివరి ఎవరో పెద్ద మనిషి వచ్చాడంటనే లైన్లో నిలబడి డబ్బులు ఇస్తున్నాడు పదా అన్నావు అనుకో, ఏం చేస్తావు? పరుగు ఆడిచ్చే 50 రూపాయల కోసం ఎండలో రోజంతా నిలబడి ఆడికో దండం పెట్టి ఆడిచ్చే 50 రూపాయలు చేతిలో పెట్టుకుని చీకుపోయే చిరిగిపోయే 4 రోజుల్లో బొక్కలు పడిపోయే చీర తీసుకుని, అయ్యా నమస్కారం బాబు. సిగ్గులేదా మనకి? దేవుని ప్రజలు అయినా దేవుని ప్రజలు ఎవడి దగ్గర చెయ్యి జాపరావు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, మీరు ఇచ్చువారిగా ఉంటారు కానీ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం.
మనల్ని ఎలా చేస్తున్నాడు దేవుడు? తలగా తలగా చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎవడో ఒక రూపాయి వస్తుంటే వెళ్ళి చేతులు చెప్పే రకాలం. మన ధనాన్ని వద్దు అనుకునే సీన్ ఉందా? దేవుని ప్రజలతో కష్టపడుటకు, శ్రమపడుటకు అవసరమైతే నా ధనాన్ని కూడా ఖర్చు పెడతాను. నాకున్న ఆస్తిని అమ్ముకుంటాను దేవుని కార్యాభివృద్ధి కొరకు. నాకున్న బంగారం అమ్ముతాను దేవుని యొక్క కార్యాభివృద్ధి కొరకు. నాకున్న బలమును వెచ్చిస్తాను, నాకున్న ధనమును వెచ్చిస్తాను, నాకున్న సమస్తమును దేవుని యొక్క కార్యము కొరకు పెడతాను. ఎందుకనంటే నా దృష్టి కలగబోవు బహుమానం మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకం మనల్ని వెర్రి వాళ్ళగా చూస్తుంది. చాలామంది ఈరోజు మతోన్మాదుల యొక్క ట్రాప్ ఏంటంటే, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి, ఏమ్మా నువ్వేం పొందుకున్నావమ్మా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత? ఇల్లు కట్టావా? బంగారం వచ్చిందా? ఏం పొందుకున్నావు? ఎందుకా దేవుడు అనగానే ఈవిడ కాసేపు ఆలోచించి, అవును కదా నాకేమీ రాలేదు కదా, పదమ్మా కొండకెళ్ళు డబ్బులు వస్తాయి, ఎందుకమ్మా ఈ దేవుడు. నిజమైన క్రైస్తవులు ఏం చెప్పాలో తెలుసా? ఒరే పిచ్చోడా, నువ్వు కోట్లు సంపాదించినా, డబ్బులు సంపాదించినా, కార్లు కొన్నా, ఒరే నువ్వు చచ్చిపోతావు ఏది తీసుకెళ్ళలేవరా, మా ఆస్తి స్థిరముగా అక్కడ ఉంది. దేవునికి స్తోత్ర. అక్కడికి వెళ్ళిన తర్వాత మా రేంజ్ మారిపోతుంది. అప్పుడు నువ్వు మా డోర్ టచ్ చేయడానికి కూడా పనికిరావరా. మా విశ్వాసము, మా దృష్టి మేము పొందబో బహుమానం మీద పెట్టాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పెట్టారు ఇక్కడ? ఎంతసేపు ఈ భూమి మీద పేదరుపులే. ఎవడికేమొస్తుందో, ఎక్కడేమొస్తుందో, 24 గంటలు ఎక్కడ లెక్క వస్తుంది, ఎక్కడ డబ్బులు పెడితే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోవచ్చు. గంగా గోదావరిలో డబ్బులు పెడదామా? చాలామంది తీసుకెళ్ళి పెట్టారు గంగా గోదావరి అని. పెద్ద స్కీమ్ అది. 100 రూపాయలు కడితే వారంలో 200 ఎత్తాడు, నెలలో 300 ఎత్తాడు, సంవత్సరానికి 1000 రూపాయలు ఎత్తాడు. ఆడ అందరి దగ్గర తీసుకుని 100, 200, 1000, 10,000 ఇచ్చేసి ఆఖరికి నమ్మి లక్షలు కట్టిన తర్వాత ఆడు టాపా ఎత్తేసాడు, జెండా ఎత్తేసాడు. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కోట్లు పోయినాయి. పెద్ద సెన్సేషన్ అది. మనుషులకి ఆశ. కానీ దేవుని బిడలగా మనము ఎక్కడ ఏదవుతుందంటే దాని వెనకాల పరిగెట్టడానికి మన సాక్ష్యాన్ని, మన పవిత్రతను అమ్ముకునే వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీది కానిది ఏదో నీకు ఇస్తానని ఆశ పెడితే దాన్ని తృణప్రాయముగా వదిలేసుకోగలిగిన స్థితిలో ఉండాలి. ఉన్నారా? ఒక ఓటునే నోటికి అమ్ముకునే పరిస్థితి మనది. ఒక ఓటునే నోటుగా అమ్ముకుంటాం. కనీసం ఓటుకి నోటు తీసుకోకుండా ఈ సంవత్సరం, ఈ రానున్న సంవత్సరాల్లో ఓటేయగలరా? ఉన్నారా ఓటేసేవాళ్ళు? మాకొద్దు. దేవుని స్తోత్రం. ప్రభుని దీవించునుగాక. ఉన్నారా? మాకు అక్కర్లేదు, మా ప్రభు ఇచ్చేది మాకు కావాలి. నాకు ప్రభు ఇస్తాడు. నాకు ప్రభు ఇచ్చినప్పుడు నాకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. రెండోసారి నేను వద్దన్నది. పోయిన ప్రభు సేవకుడిగా నా జీతం ఎవరు ఇవ్వాలి? పూటకోళ్ళ ఇంట్లో గాయపడిన వ్యక్తిని పెట్టి అన్నాడు వాడితో, నేను వచ్చే వరకు వీడిని పరామర్శించు, నేను వచ్చిన తర్వాత నీకు అచ్చి ఉన్నది నేను నీకు ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు జీతం ఇవ్వగలిగిన స్థాయి ఎవరిది? దేవునిది. ఆ తర్వాత దేవుని లేదు. నువ్వు ఇచ్చే స్థలం అక్కర్లేదు, నువ్వు ఇచ్చే 1,00,000 అక్కర్లేదు, 2 లక్షలు అక్కర్లేదు. ఎందుకనంటే నా పరలోకపు తండ్రి ఆయన ధననిధిలోనిది నాకు పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీది నాకెందుకు? వద్దనుకున్నావు ఎప్పుడైనా ఫ్రీగా వచ్చేది ఫినాయిల్ని? తాగేసావా గొడగొడ గొడకలేసి? ఇప్పుడు మోషే తృణప్రాయముగా ఫరో కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడకుండా ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడంట. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రాత్రి దేవుని యొక్క కార్యాభివృద్ధి కొరకు తృణప్రాయముగా ఏది ఇచ్చి వేయగలవు, ఏది వద్దనుకోగలవు? అల్పకాలపు పాప భోగాలు ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో, ఏ రహస్య వ్యసనాలు ఉన్నాయో, ఏ పాడు అలవాట్లు ఉన్నాయో, ఏ చెడు తలంపులు ఉన్నాయో, ఏ పాడు స్నేహాలు ఉన్నాయో, ఏ పాపిష్టి ఆలోచనలు ఉన్నాయో, ఏ పాపిష్టి వ్యామోహాలు ఉన్నాయో,
తృణప్రాయముగా ఇదిగో దేవుని కార్యాభివృద్ధి కొరకు ఈ రాత్రి నేను వాటిని ఇచ్చేస్తున్నాను అని ఒక తీర్మానం చేసుకోగలవా? మోషే చేసుకున్నట్లుగా అలా నువ్వు చేసుకోగలిగితే మిగిలిన నీ జీవితంలో మోషే లాంటి నాయకుడుగా, నాయకురాలుగా దేవుడిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమి మంచి యవన వయసులో నడిపించలేదు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను నడిపించేసరికి మోషే ముసలాడు. మరి యవన వయసులో నువ్వు విడిచిపెట్టి దేవుని కోసం వెళ్తే, నడి వయసులో ఇదిగో దేవుని కార్యాభివృద్ధి కొరకు ఏదైనా ఇచ్చేస్తాను, ఎందుకంటే నా దృష్టి పొందబోవు బహుమానం మీద ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ దృష్టి 10 సంవత్సరాల తర్వాత నువ్వు చేసే పిల్ల పెళ్లి మీద, 10 సంవత్సరాల తర్వాత నువ్వు చదివించే పిల్లోడు ఉద్యోగం మీద, 10 సంవత్సరాల తర్వాత ఒకవేళ నాకు షుగర్ వస్తుందేమో అని ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, ఇప్పుడే నాకు ఆపరేషన్ అయింది, మీకు తెలుసు, ₹1,00,000 అవసరమైంది, ఎవరిని అడగల, ఇన్సూరెన్స్ లేదు, నాకు కట్ల, నాకు అసలు బ్యాంక్ అకౌంటే లేదు, బ్యాంక్ అకౌంటే లేదు నాకు, నిజం, పాస్టర్ గారి అకౌంటే. నాకు ఏ ఇన్సూరెన్స్ ఉండవు, ఏ ఎల్ఐసీలు ఉండవు, ఏ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు. మా ఇల్లంతా దులిపేసిన ఒక్క గ్రామ్ బంగారం మీకు దొరకదు. కావాలంటే వచ్చి దులుపుకొని తీసుకెళ్ళిపోండి, దొరికితే దొరికిన వాళ్ళకి దొరికినంత. ఇల్లంతా తిరగదిప్పినా 1 గ్రామ్ బంగారం ఉండదు మా దగ్గర. అంటే పాస్టర్ గారికి బంగారం లేదని కాదు, చాలా బంగారం ఉండేది, కనీసం 10-20 లక్షల బంగారం ఉండేది. అంతా అమ్మేసాం దేవుని పని కొరకే. అమ్మడం, ఒక పాట చేయడం, అమ్మడం, మీటింగ్ పెట్టడం, ఒక అమ్మడం, ఒక పాట చేసేయడం. ఒక పాట చేయాలంటే మా ఇంట్లో దులిపినా సరే 1 గ్రామ్ బంగారం కూడా ఉండదు. అయితే ఆపరేషన్ అంటుంది పాస్టర్ గారు. నేనైతే ఏం అక్కర్లేదమ్మా అని చెప్పాను, ఎవరిని అడగల. ఆ సమయానికి ఆపరేషన్కి ఎంత కావాలో అంత దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. సంఘబిడ్డల్లో కొందరు అడగకుండా వారి ఇంటికి వచ్చి వారికున్న పరిస్థితుల్లోనే విలువైన కానుక, కొన్ని ₹1,000 అలా తీసుకుని వచ్చి ఇస్తుంటే, నేను లోపల నుంచి బయటికి రానమ్మా తీసుకోవడానికి అని చెప్పాను పాస్టర్ గారితో. నేను వెళ్ళలేదు తీసుకోవడానికి, ఇష్టం అవ్వలేదు నాకు. ఎందుకనంటే దేవుని పని కొరకు వారు ఇస్తే తీసుకుంటాను, నా వ్యక్తిగత పని కదా ఇది అంటే. వారు ప్రేమించి వారు ఒక మాట అన్నారట, అమ్మ పాస్టర్ గారు రాకపోయినా మీరు తీసుకోండి, మీరు బాగుంటే మేము బాగుంటాం. దేవునికి స్తోత్రం. సంతోషమైంది. కొంతమంది బిడ్డలకైనా సంఘంలో సేవకుడు అంటే బాధ్యత ఉంది, సేవకుడి ఆరోగ్యం మీద బాధ్యత కలిగి ఉన్నారని ఆ బిడ్డలను చూసి చాలా ఏడ్చాను దేవుని సన్నిధిలో, చాలా కన్నీరు గార్చాను. అడగలేదు నేను, కానీ మా పాస్టర్ గారికి అంటే అలాంటి స్థితి ప్రభు ఇచ్చాడు. అయితే ఆపరేషన్ అయిపోయింది. ఏందో ఆశ్చర్యకార్యం, ఇక్కడ ఎక్స్రే తీస్తే లేదని వచ్చింది అన్నాడు. ఆయనకి డౌట్ వచ్చి మళ్ళీ ఫ్రీగా లోపల కెమెరా పంపించి చూచాడు, లేదు. దాంతో మాకు డబ్బు తక్కువైపోయి సంఘబిడ్డలు ఎంత ఇచ్చారో అంతే కరెక్ట్గా అయింది. దేవునికి స్తోత్రం. అయితే తమ ప్రాణాలను సైతం తమకున్నదంతా పెట్టడానికి సిద్ధపడతారో వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ లేకపోయినా ప్రభువే వారి ఇన్సూరెన్స్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎన్ని ఇన్సూరెన్స్లు ఉన్నా, ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నా, దేవుడు సహాయం ఉందదంతా జుజుబి, రుణప్రాయం అన్నమాట. వేస్ట్, పని చేయు. దేవుడే నీ పోషకుడుగా ఉంటే, దేవుడే నీ ఇన్సూరెన్స్గా ఉంటే, అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్ర. మనము మార్గదర్శి మా కాపరి, మాకు కష్టం రాదు. ముత్తూట్ ఫైనాన్స్ మాకు కాపరి, మాకు ఏమీ అవ్వదు. క్రెడిట్ కార్డు మా కాపరి, మాకు నష్టము లేదు. చీట్లు పాడతాం, అదే మా కాపరి. ఓ చీటు పాడానంటే వచ్చేస్తాయి డబ్బులు. మనకేట్రా, చీటు పాడతాం, కడతాం, ఇన్సూరెన్స్ పెడతాం, వస్తాం, ఎల్ఐసి ఉంది, మార్గదర్శి ఉంది, నీ బొంద ఉంది. అన్నీ ఉన్న ప్రభు లేకపోతే తగిన సహాయం రాదు. ఇవన్నీ పక్కన పెట్టి నీ జీవితం ప్రభు పని కొరకు, దేవుని కార్యాభివృద్ధి కొరకు కలగబోవు బహుమానము ముందు పెడితే నీకేం తక్కువ చేస్తాడు యేసయ్య? దేవునికి స్తోత్రం. ఏం తక్కువ చేస్తాడు? నీ ప్రయాసం వ్యర్థమని లోకం అనొచ్చు, సైతాన్ అనొచ్చు, కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని నా ప్రభు కొరకు త్యాగం చేశాను, నా ప్రభు కొరకు ఏదైనా పెట్టుటకు నేను సిద్ధంగా ఉన్నాను, అర్పించాను, నా ప్రభు కార్యమే ఫస్ట్ అని నీ జీవితంలో నిశ్చయిత ఉందనుకో, నీ బిడలకు కూడా లోటు రాదు. దేవునికి స్తోత్రం. నీ బిడలకు లోటు రాదు.
నీ తరాలకు లోటు లేకుండా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క అబ్రహాం అండి తనకున్న వ్యాపారాన్ని, లక్షలని, కోట్ల వ్యాపారాలన్నీ విడిచిపెట్టి ఒక్కడు వచ్చేసాడు బయటికి, యేసుప్రభు పిలిచాడని. ఆ ఒక్క అబ్రహామును బట్టి ఇస్సాకును, యాకోబును, దావీదును, మోషేను, యేసయ్యను తరతరాల్ని దీవించేసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒక్కడ విధేయత. బ్యాంక్ బ్యాలెన్స్లు అట్టుకు రాలేదు అబ్రహాం. తనకున్న విగ్రహాలన్నింటినీ, కొండలన్నింటినీ అట్టుకు రాలేదు, బంగారం అట్టుకు రాలేదు, ఏమి తీసుకెళ్లకుండా ఖాళీ హస్తాలతో వచ్చాడు. అయితే ఎక్కడెక్కడైతే అడుగు పెడుతున్నాడో అక్కడ ఉన్నవన్నీ అబ్రహాం అయిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరికి నీ కొడుకునెత్తావా అబ్రహాం అంటే అది కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వేమిస్తావు ఈ రాత్రి? దేవుని కార్యం జరగడానికి నువ్వేమిస్తావు? ఏమి ఇవ్వగలవు? ఎంతటి త్యాగం నీలో ఉంది. మోషే తన రాజ పదవినిచ్చేసాడు, తమ రాజ భోగాల్ని ఇచ్చేసాడు. రాజ నివాసంలో ఉండే సర్వ సమృద్ధిని తృణప్రాయంగా నాకు అక్కర్లేదు. ఈరోజు యవనస్తులు అలాగే దేవుని కొరకు వారి జీవితాలు ఇవ్వాలి. ఈరోజు దేవుని విశ్వాసులు అలా తమ సంఘాలని బలపరుచుకోవడానికి, తమ మందిర నిర్మాణాల కొరకు, తమ యొక్క సువార్త పరిచర్య కొరకు, వారి సంఘంలో జరుగుతున్న కార్యాల కొరకు అలా తమ జీవితాలను, తమ ధనాన్ని, తమ యొక్క ఘనాన్ని, సమయాన్ని ఇచ్చినప్పుడు ఇదిగో అంతే దినాల్లో సంఘాలు వెలుగుతాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఇంకో వ్యక్తి నేను చూపిస్తాను. ఎస్తేరు గ్రంథము. ఈమెమి ఇవ్వడానికి సిద్ధపడింది? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. 4:16. నీవు పోయి కావున 4:16 షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండు 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. దేవునికి స్తోత్రం. ఓ భయంకరమైన కష్టం వచ్చింది. తెల్లారితే ముద్దుగని చంపేస్తారు. తెల్లారితే యూదులందరినీ కొన్ని లక్షల మంది యూదులను కోత కోసేస్తారు. ఒకే ఒక హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన సిట్యువేషన్ అంతా రాజుకు చెప్పాలి. ఒకటే ఒక హోప్. కానీ రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళడానికి సెలవు లేదు. రాజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఎస్తేరు తన మందిరము దాటి ఆజ్ఞ లేకుండా, అనుమతి లేకుండా ఒకవేళ వెళ్ళిందా చంపేస్తాడు రాజు. ఇప్పుడు ఎస్తేరు అంటుంది, మీరందరూ ప్రార్థన చేయండి, ఆజ్ఞ లేకపోయినా నేను వెళ్తాను, నేను నశించిన. దేవునికి స్తోత్రం. అంటే ఏం డిసైడ్ అయింది? నేను చచ్చినా చస్తాను. ఎవరి కోసం? ఆ లక్షల మంది యూదులు బతకడం కోసం. దేవునికి స్తోత్రం. ఇవిడికి ఏం పట్టింది? హాయిగా రాజమందిరంలో చక్కగా చెలికత్తులు విసినకర్రలతో విసురుతుంటే 3 పూట్ల చక్కని మాంసాలు, రొయ్యలు, చేపలు, పీతలు తిని ఆర్డర్ వేస్తే ఆహారం అయితే ఆహారం వండాలి. అద్భుతమైన జీవితం. ఈవిడికి ఏం పట్టింది? ఎస్తేరు ఉద్దేశం ఒకటే, నేను రాజ్య మందిరంలో సుఖాలను అనుభవించట కంటే నా బిడ్డలు బతకడం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. వారు చచ్చిపోతే ఈ భూమి మీద దేవుని ప్రజలనేవారు ఉండరు. నేను నశించదను. నేను వెళ్ళి వారిని కాపాడుటకు నేను చేయవలసిన ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఉన్నారు అక్కడ ఇలాగా? మీరు ఎంతమంది అలాగ ఉన్నారు? రేపొద్దున వచ్చింది ఒక బిల్లు వచ్చింది, చర్చికి వెళ్తే కాల్చేస్తాం. ఎంతమంది వస్తారు రేపొద్దున ఆదివారం చర్చికి? నేను నశించదను, దేవుని సంఘమును విడిచిపెట్టుకోను అనే తీర్మానం ఎంతమందికి ఉంటారు ఇక్కడ? బాబోయ్, నేను చచ్చిపోతే నా బిడ్డలు ఎలాగా, నా భార్య ఎలాగా, నా భర్త ఎలాగా? ఇదిగో 10 లక్షలు బ్యాంకులో వేసిన ఎవడు తింటాడు? ఇక నాటు కూడా తెచ్చి పెట్టాడు మా ఆయన, రేపు పొద్దున ఉండమన్నాడు, దాన్ని ఎవడు తింటాడు నేను పోతే? ఇస్తారంటుంది. నేను నశించిన ఈ అంత్య దినాల్లో దేవుని బిడల యొక్క రోషము, తీర్మానం ఎలా ఉంది సార్? చచ్చిపోతాను, దేవుని కార్యాలు చేయటం మానను. దేవునికి స్తోత్రం.
చెప్పండి అందరూ, ఏంటది? ఆ, ఏం చేయరు? చచ్చినా చచ్చిపోతారు. ఏం చేయడం ఆపరు? దేవుడి కార్యాలు అంటే ఏంటి? మందిరానికి రావడమా, వాక్యం వినడమా, ప్రార్థన చేయడమా? అక్కడ ఏం తగ్గించింది? ప్రాణాలను తెగించింది. మోషే ఏం వద్దనుకున్నాడు? ఏమొద్దనుకున్నాడు? లెక్క వద్దనుకున్నాడు. ఏమొద్దనుకున్నాడు మోషే? ఐగుప్తు ధనమును కాదన్నాడు. మనం ఏం వద్దనుకోగలం? నీది కాని దశంభాగాన్ని నువ్వు వద్దనుకోలేవు. ముందు విషయం అది. నీది కాని దశంభాగాన్ని నువ్వు వద్దనుకోలేవు. ప్రాణం ఎలాగిచ్చేత? ఎవడైనాను క్రీస్తుని వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, ఎవరు వద్దనుకోవాలి? మనల్ని మనం వద్దనుకోవాలి. మనం వద్దనుకుంటే అప్పుడు ప్రజల కోసం పని చేయగలం, అప్పుడు సంఘ అభివృద్ధి కోసం పని చేయగలం, అప్పుడు దేవుని యొక్క కార్య అభివృద్ధి కొరకు పాటు పడగలం, అప్పుడు దేవుని బహుమానాలు పొందుకోగలం. దేవునికి స్తోత్రం. ఎస్తేరంట, నశించేదను, నేను వెళ్ళి తీరుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకొక యవనస్తుడిని మీకు చూపిస్తాను, చూడండి. త్వరగా నేను ముగించేస్తాను. ఎంత అయింది? 12:12, 1 గంట. తిమోతికి రాసిన పత్రిక, ఫిలిప్పీకి రాసిన పత్రిక, క్షమించాలి, ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడును ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చెప్పారు? అందరూ ఫిలిప్పులో ఉన్న సంఘము కోసం చెప్తున్నాడు. అయ్యా, అక్కడ సంఘమునకు కావలసినవి చూసుకోవడానికి నేను తిమోతిని పంపిస్తున్నాను. ఎందుకంటే మీరు సంఘం ఉన్నట్టు ఉన్నారు కానీ ఎవరు సంఘములో ఏ బాధ్యత తీసుకునేవారిగా లేరు. సంఘములో ఉన్న కార్యాలపైన మీకు దృష్టి లేదు. సంఘములో భోజనాలు ఎలా పెడుతున్నాం, సంఘములో కార్యాలు ఎలా, మీటింగ్లు ఎలా పెడుతున్నాం, సున్నాలు ఎలా కొడుతున్నాం, ఎవరికి సహాయం చేస్తున్నాం, ఇవేమీ మీరు పట్టించుకోరయ్యా. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సొంత కార్యములు తప్ప క్రీస్తు కార్యాలు చూడని వారు ఎంతమంది ఉన్నారు? తిమోతి అంట తన సొంత కార్యాలు పక్కన పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. తనకు ఒక తల్లి ఉంది, తనకు ఒక అవ్వ కూడా ఉంది. ఎవరున్నారు? తల్లి ఉంది, అవ్వ ఉంది, ఒక కుటుంబం ఉంది తిమోతికి. అయితే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టేసి పౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి యవనస్తుడిగా అక్కడ కార్యాలు చూచుకుంటకు తన జీవితాన్ని సమర్పించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఆశ అలాంటి యవనస్తులు మన సంఘంలో రావాలి. ఇప్పుడున్న యవనస్తుల్లో ఒక్కరు కూడా నాకు అలాంటి వాళ్ళు కనబడట్లేదు. రావాలి. తమ కార్యాలు విడిచిపెట్టి మందిరాన్ని అనుకుని బ్రతికే వాళ్ళు కావాలి. సేవ చేయాలని తీర్మానంతో ఉన్నవారు కావాలి. తమ కార్యాలను విడిచిపెట్టి, ఒకవేళ ఎక్కడి నుంచి, నేను ఎలాగ మా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాను, ఎక్కడి నుంచి ఒకవేళ ఒక అడవిలోకి వెళ్ళి సేవ చేయరా అని చెబితే అక్కడికి అన్నీ విడిచిపెట్టి వెళ్ళి సేవ చేసే కావాలి. తమ సొంత కార్యాలు కాదు, క్రీస్తు కార్యాలను చూడగలిగిన వారు సంఘములో లేవాలి. చాలా తక్కువ మందిని, సంఘములో ఒకరిద్దరిని మాత్రమే నేను చూడగలుగుతున్నాను. వాళ్ళు పేర్లు చెప్పను కానీ తమ కార్యాల కంటే సంఘములో ఉన్న కార్యాలపైన దృష్టి ఉన్నవారు
లేకుండా పోలేదు. సంఘంలో ఒకరిద్దరు ఉన్నారు. అందరూ అడప సహకరించేవారు ఉన్నప్పటికీ సంఘము పట్ల బాధ్యత కలిగిన వారి సంఘంలో కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. పని చేయడం, సహకరించడం కాదు బాధ్యత. క్రీస్తు కార్యాల యొక్క అభివృద్ధి కొరకు ఆలోచించి త్యాగం చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమె కార్మైకిల్ అనే ఒక స్త్రీ కాదు, ఒక యవనస్తురాలు. ఒక 100 సంవత్సరాల క్రితం మన భారతదేశం వచ్చింది. తమిళనాడులో ఉన్న తిరునెల్వేలి అనే ప్రాంతానికి వచ్చింది ఆమె తెలుసుకుంది తన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు, తన దేశంలో ఉన్నప్పుడు తను చదివింది, భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది. దేవదాసీలు అనే పేరుతో చిన్న చిన్న బిడలను, 11-12 సంవత్సరాల బిడలను తీసుకెళ్ళి గుడిల్లో పెట్టి ఆమెతో ఆ ఊర్లో ఉన్న ముసలి వారందరూ వచ్చి వ్యభిచారం చేస్తున్నారు. ఇంకా ఆమె జీవితంతో వ్యభిచారం చేసుకునే బతికేలాగా ఒక వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో, ప్రాముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో. అని ఆమె 20 సంవత్సరాల వయసులో ఆమె కార్మైకిల్ అనే ఆమె తమిళనాడులో ఉన్న తిరునెల్వేలి వచ్చింది. తెల్లగా ఉండి వచ్చింది. సువార్త ప్రకటించడానికి వెళ్తే తమిళనాడు వాళ్ళంతా వేడి ప్రాంతం కనుక ఆమె దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే అమ్మో దెయ్యం వచ్చిందని బయటికి వెళ్ళిపోయారు. పక్క జడుకున్నట్టు ఆమె కలర్ చూసి, ఆమె తెల్లతోలను చూసి భయపడిపోయారు. అప్పుడు ఆమె కార్మైకిల్ ఏం చేసిందంటే, కోయంబత్తూరులో ఆ తమిళనాడులో దొరికే ఆ కాఫీ బాగా ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఆ కాఫీ తీసుకుని ఒళ్ళంతా రాసుకుని రోజు ఎండలో నిలబడి తన చర్మాన్ని నల్లగా చేసుకుని వెళ్ళి సువార్త ప్రకటించేదట. దేవునికి మహిమ కలుగునగాక. యవనస్తురాలు, పెళ్ళి కూడా అవల. పల్లెలు తిరిగి కాలినడకన 25 కిలోమీటర్లు తిరిగి సువార్త ప్రకటించి ఆ ఊర్లో ఒక యవనస్తురాల్ని, ఈ ఊర్లో ఒక యవనస్తురాల్ని, ఆ ఊర్లో ఒక యవనస్తురాల్ని, మొత్తానికి ఒక 40 మంది యవనస్తురాలకి సువార్త చెప్పి వాళ్ళు రక్షింపబడేలా చేసింది. దేవునికి స్తోత్రం. వారు రక్షింపబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ 40 మంది కూడా వారింట్లో నుంచి బయటకు వచ్చి స్టారీ క్లస్టర్ అనే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. స్టారీ క్లస్టర్ అంటే ఆకాశంలో వెలిచిన ఒక తారల యొక్క సమూహం అని. స్టారీ క్లస్టర్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఈ గ్రూప్ అంతా కూడా రోజు సువార్త ప్రకటించడానికి వెళ్ళి పల్లెల్లో ఎక్కడైతే దేవదాసిలుగా ఆడపిల్లల్ని బందీ చేసి ఉంచారో రాత్రులు వెళ్ళి సీక్రెట్గా వారిని కిడ్నాప్ చేసినట్టుగా వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేసి వీరున్న ప్రాంతంలో వారిని పెట్టి వారి కొరకు మెల్లమెల్లగా స్కూళ్ళు, హాస్పిటల్లో కట్టి వారిని చదివించేసింది. దేవునికి స్తోత్రం. అలాగ ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక హాస్పిటల్ నిర్మిస్తూ ఈ ఆమె కార్మైకిల్ గుంటలో పడి నడుమిరిగిపోయింది. లేగలేని పరిస్థితికి వచ్చేసింది. పెళ్లి లేదు, పెటాకులు లేదు. ఇంకా ఊరెళ్ళిపోమ్మంటే స్టారీ క్లస్టర్ ఈ ఆమె కార్మైకిల్ అంది, ఊరెళ్ళిపోమ్మా, ఏం సంపాదించావు నువ్వు? 300 మంది దేవదాసి పిల్లలను తెచ్చి చదివిస్తున్నావు, నీ ప్రాణాలను రిస్క్ చేసావు, రాళ్లతో కొట్టినా పట్టించుకోలేదు, నువ్వు గాయాలు పాలయ్యావు, ఇదిగో ఇప్పుడు ఆఖరికి నీ నడుము కూడా ఇరిగిపోయింది, జీవితంలో నువ్వు పైకి లేగలేవని డాక్టర్ చెప్పారు. ఇప్పుడైనా సరే వయసులో ఉన్నావు కాబట్టి, నీకు 30 సంవత్సరాలే ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి మీ ఊరు వెళ్ళిపోయి దజ్జాగా బతికంటే, అప్పుడు ఆమె కార్మైకిల్ అంది, టు లవ్ జీసస్ ఈజ్ టు స్పెండ్ అండ్ ఈజ్ టు బి స్పెంట్ అంది. అంటే దేవుణ్ణి ప్రేమించటం అనగా ఖర్చు పెట్టుట, ఆయన కొరకు ఖర్చు అయిపోవుట. నేను ఖర్చు అయిపోతాను ఇంటికి వెళ్ళనని 30 సంవత్సరాలు బెడ్ మీద భారతదేశంలోనే ఉండి అద్భుతమైన కొన్ని పుస్తకాలు, ఇఫ్ అని, బడ్స్ అని, ఇలా చాలా అద్భుతమైన పుస్తకాలు రాసి ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసి ఈ భారతదేశంలోనే ఆమె చచ్చిపోయింది. ఇప్పటికీ తిరునెల్వేలిలో ఆ సంస్థ ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం. యవనస్తురాలు, చదువుకున్న ఆమె, ధనవంతురాల కుటుంబంలో పుట్టిన ఆమె ఈ భారతదేశానికి వచ్చి కొన్ని 100 మంది ఆడపిల్లలను ఆ వ్యవస్థలోంచి రక్షించింది. తమ జీవితాన్ని తాకట్టు పెట్టేసింది. నువ్వేం చేస్తావు? గాడిదగుడ్డు పిల్లలకు రోజు కొడుగుడ్లు కూర వండుకుని నోట్లో కుక్కి పెట్టి, పిల్లలకి గోల్డ్ రంగులు వేసి, తలకి చక్కగా అందంగా జడలేసి, మీ ఆయనకి తల దువ్వి, నువ్వు సింగారించుకుని మీ ఆయన్ని సింగారించుకోమని కలిసి సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి, బంగారం తెగేసుకుని, ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములే తప్ప క్రీస్తు కార్యములను చూడరు. ఆమె చూసింది. ఈనాటికి కూడా ఆ సంస్థ రన్ అవుతుంది. ఎంతమందికి విడుదల. దేవునికి మహిమ కలుగునగాక.
ఇక్కడ ఉన్న యవనస్తురాలు అలాగే వెళ్ళగలరా? అలాగే భాష రాని ఒక ఆవిడి భాష నేర్చుకుని ఇక్కడికి వచ్చి అంత పని చేస్తే, భాష వచ్చిన నువ్వు కనీసం భాష వచ్చిన నీ ప్రజల మధ్యలోకి వెళ్ళినా పని చేయగలవా? నడుమీర కొట్టుకుని ప్రాణం నర్పించి ఒక ఆమె ఇక్కడ పనిచేస్తే, అలాంటి ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా? అలాంటి ఎంతమంది ప్రపంచంలో దేవుని కొరకు పాటుపడిన వారు, భారతదేశంలో పాటుపడిన వారు, యవ్వనస్తులు యవ్వన వయసులో తమ సుఖాలను త్యజించి తమ ధనాన్ని బలాన్ని అంతా ఇచ్చేశారు. ఒకసారి మీకు చెప్పాను, జిమ్ ఎలియట్ చూడండి, మన యూట్యూబ్లో ఉంటుంది. మన పిల్లలకు చెప్పిన ఆడియో మెసేజ్ ఇంకా యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కానీ చూడండి. ఒక 5 యవనస్తులు అమెజాన్ అడవిల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళి వాళ్ళు చనిపోయారు. క్లుప్తంగా చెప్తున్నాను మీకు. జిమ్ ఎలియట్తో పాటు ఇంకొక 4 వారు ఒక ఫ్లైట్ బుక్ చేసుకుని, వారిలో పైలట్స్ ఉన్నారు కొంతమంది చదువుకున్నవారు, వారందరూ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళి మెల్లగా వారికి చాక్లెట్స్ ఇస్తూ ఈ ప్రజలకి దేవుని వార్త చెప్పాలి, అక్కువ అనే ప్రజలు తెగ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా వారు అందరూ కూడా ఈ 5 బాణాలు వేసి చంపేసి వీరిని వండుకుని తినేశారు. తర్వాత జరిగింది చాలా చరిత్ర. ఆడియో మెసేజ్ లింక్ పెడతాను, లేకపోతే మన పిల్లలు ఎవరైనా పెట్టండి, మన యూట్యూబ్లో ఉంటుంది, వినండి. జస్ట్ వాళ్ళ వయసు ఎంత తెలుసా మీకు? 18, 21, 22, 23 వయసున్న పిల్లలు. 18 నుంచి 23 వయసున్న పిల్లలు ఇక్కడ ఎంతమంది గాడిదల్లో తిరుగుతున్నారు? మీ బతుకులు ఏమైనా పని చేస్తాయా? చచ్చిపోయిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళ భార్యలు, యవ్వన వయసులో ఉన్న భార్యలు వారు కూడా అమెరికా నుంచి వచ్చేసి అమెజాన్ అడవిలో వారు సువార్త ప్రకటించి మెల్లగా వారు ప్రార్థన చేసి ప్రకటించగా ఈరోజు అక్కువ జాతి ప్రజలు కొన్ని వేల మంది అమెజాన్ అడవిల్లో దేవుడిని ఆరాధిస్తున్నారు. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. పసమీరపు చెప్తాను వినండి. చాలా కాలం అయిన తర్వాత ఈ జిమ్ ఎలియట్ భార్య, పేరు నేను మర్చిపోయాను, గుర్తుందా ఎవరికైనా? పిల్లలకి ఉందా? ఈ జిమ్ ఎలియట్ భార్య చాలా కాలం తర్వాత అక్కడ ఒక సంఘం ఏర్పడింది. సంఘానికి ఒక లీడర్ ఏర్పడ్డాడు. ఆ సంఘానికి అతని పేరు కూడా మర్చిపోయాను, మీరు వినండి మళ్ళీ మెసేజ్. అయితే అతను ఈ జిమ్ ఎలియట్ని చంపి అతను మాంసాన్ని తిన్న వ్యక్తి. అతను వచ్చాడట. అతను వచ్చి ఈవిని అడిగాడంట, ఏమా నీ భర్తను చంపినందుకు కోపంగా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నన్ను ఎలా క్షమించావు అంటే ఏమందంట, క్రీస్తు శిలువ మీద మరణించి తన ప్రజలను రక్షించుటకు తను త్యాగం చేసినప్పుడు అక్కడున్న ప్రజలను అన్నాడు, వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. మేము అదే చేస్తాం, పెద్ద గొప్ప విషయం ఏం చేయలేదమ్మా అంటే అతను నవ్వుతూ అన్నాడంట, అమ్మ ఏ మాటగా మాట, నీ భర్త తొడ చాలా రుచిగా ఉంది అన్నాడట. ఏంటది? నీ భర్త తొడ. అలాంటి క్రూరులు మారి అతనే సంఘానికి సేవకుడిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కొడుతున్నవారు, ఇప్పుడు దూషిస్తున్నవారు ఎంతండి? ప్రపంచంలో ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు, యవనస్తులు, వారు పాస్టర్లు కాదు, వాళ్ళ పాస్టర్లు కాదు, సాధారణ విశ్వాసులు మీలాగే దేవుని పని చేయాలని తీర్మానించుకుని వెళ్ళి ప్రాణాలు అర్పించారు. దానివల్ల ఇప్పుడు వేల మంది, లక్షల మంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దానికి పెట్టిన ఖర్చు ఏంటో తెలుసా? వారి ఆస్తులన్నీ అమ్మి ఒక స్పెషల్ హెలికాప్టర్ కొనుక్కుని వెళ్ళారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏంటి మా భర్తలు చనిపోయిన తర్వాత మేము ఎందుకు వెళ్ళాలి అనుకోలే, అక్కడికి ట్రాన్స్పోర్ట్ లేదు. ఈ భార్యలందరూ అలా సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసి ఒక హెలికాప్టర్ కొనుక్కుని వెళ్ళిపోయారు అక్కడికి. నువ్వు చేయగలవా అలాగా? నీ ఆస్తి అమ్మి దేవుని పని చేయగలవా? నీ పొలం చేయగలవా? నీ బంగారం చేయగలవా? అందుకనే వెలగట్లేదు సంఘం. అందుకని వెలగట్లా. ప్రాణాలకి తెగించి చూసి దేవుని చేతిలో మీ జీవితాన్ని పెట్టండి, అప్పుడు వెలుగుతాయి మీ జీవితాలు. దేవునికి స్తోత్రం. తిమోతి అలా చేస్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటుంటే తిమోతి మాత్రం ప్రభు కార్యం చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగించేస్తాను చూడండి. ఇంకొక రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, ఇంకొక సంఘంలో ఉన్న ఒక కపుల్, ఒక భార్యాభర్తల గురించి చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము
3వ వచనం నుంచి 4వ వచనం, 3, 4 క్రీస్తు వచనం. యేసునందు క్రీస్తు యేసునందు నా జత పని వారైన నా జత పనివారైన ప్రిస్కిల్లకును ప్రిస్కిల్లకును అకులకును అక్కులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లో సంఘముల వారందరూ మీరు కృతజ్ఞతలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విశ్వాసి కుటుంబం గురించి సాక్షిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటాడు తెలుసా? అక్కుళ్ళ ప్రిస్కిళ్ళకు వందనాలు చెప్పండి. ఎందుకు చెప్పాలి వీళ్ళకి వందనాలు? ప్రత్యేకంగా ఎందుకు రాయాలి వీళ్ళ గురించి అంటే అంటున్నాడు, వారు నా నిమిత్తము తమ ప్రాణములు ఇచ్చుటకైనను వెనుదీయలేదు. దేవునికి స్తోత్రం. సంఘంలో వారందరూ వారి కృతజ్ఞతలై ఉన్నారు. ఎందుకంటే నేను చచ్చిపోయి ఉంటే ఇప్పుడు ఈ సంఘాలు స్థాపించేవాడిని కాదు. నన్ను కాపాడుటకు ప్రాణాలు సైతం తెగించారు. వారు పాస్టర్లు కాదు, వారు సాధారణ మీలాంటి విశ్వాసులే. అందుకని సంఘాలు వెలిగినాయి. కార్యాభివృద్ధి కొరకు ఏం ఇవ్వగలవు, ఏం వదిలేయగలవు. దేవునికి మహిమ కలుగునగాక. ఆఖరిగా ఇంకో విషయం చూపించడానికి ముగించేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. సాక్షాత్ యేసు ప్రభు పలుకుతున్న మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. శిలువ మీద ప్రాణమిస్తూ నా వైపు చూడలేక త్యాగము చేస్తూ ఉన్నదంతా కోల్పోయి ఆకాశం వైపు చూసి, ప్రభు వైపు చూసి, తండ్రి వైపు చూసి అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ముగించాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, చేయుటకు దేవుడు మీకు ఇచ్చిన పని ఏంటి? మోషే గొప్పన ఉంది, తిమోతి గొప్పన ఉంది, ఎస్తేర్ గొప్పన ఉంది, అకుల్ల ప్రిస్కిల గొప్పన ఉంది. మరి మీకున్న పని ఏంటి? చేయుటకు మీకు దేవుడు ఏ పని ఇచ్చాడు? సంఘంలో అవయవాలుగా ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పాను మీకు చాలాసార్లు. దేవుని ఎరిగిన ప్రతి బిడగో పని ఉంది దేవుని తోటలో. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఇచ్చిన పని ఏంటి? నాకు ఇచ్చిన పని అండి, సరదాగా వచ్చి 4 పాటలు పాడేసండి, సరదాగా చప్పట్లు కొట్టేసండి, వాక్యం వినేసండి, డ్రమ్ము కొట్టేసండి, గిటార్ కొట్టేసండి, పోతానండి. కాదు, తలాంతు పని కాదు, పాటలు పాడడం పని కాదు. అది దేవుని ఇంటిలో ఒక పరిచర్య మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, కార్యాభివృద్ధి కొరకు దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి తెలుసుకున్నావా? దాని కొరకు తృణప్రాయముగా దేన్ని విడిచిపెట్టుటకు నువ్వు సిద్ధపడ్డావు. ఈరోజు ప్రభు మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ ప్రయాసము క్రీస్తునందు. అయితే ఎక్కడి నుంచి, ఇప్పుడు నుంచి స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి. ఎప్పటికంటే ఎక్కువగా దేవుని యొక్క కార్యాల అభివృద్ధి పైన మీ దృష్టి పెట్టవలసిందిగా ఈ రాత్రి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంతవరకు నువ్వు పెట్టలేదేమో, నీ సొంత పనినే చూసుకుంటున్నావేమో, మందిరం అంటే నీకు బాధ్యత లేదేమో, సేవ అంటే నీకు బాధ్యత లేదేమో, సంఘముతో జరుగుతున్న పరిచర్యకి నీకు సంబంధం లేకుండా ఉన్నావేమో. దృష్టించుకో. నీ వలన దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి. నీకు గొప్ప పని ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? నిన్ను బట్టి దేవుని కార్యాలు ఏం చేయబడాలి? సంఘం విస్తరించబడాలి, మందిర నిర్మాణం పూర్తవ్వాలి, మన సంఘం నుంచి జరుగుతున్న పరిచర్య ఇంకా బలంగా జరగాలి. దాని యొక్క పని ఎవరి మీద పెట్టాడు? నీ సొంత పని చూసుకోకో, దాన్ని పక్కన పెట్టి దేవుని పనిని చూడు. ఈ సంవత్సరం నుంచి నీ పని ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్ర. నువ్వు చూసుకుంటే ఎంతే చూసుకోగలవు, ఆయన చూస్తే ఎలా ఉంటుంది? నువ్వు చూస్తే నీకు కనబడే చూడగలవు, ఆయన చూస్తే ఎలా ఉంటుంది? ఆయనంట హృదయంతరంగములు కూడా పరిశీలిస్తాడట. దేవునికి స్తోత్రం. జరగబోయేవి ఆయనకి తెలుసు. నువ్వు చూస్తే జరుగుతున్నాయే తెలుస్తాయి. ఉన్న కష్టాలు తెలుసు నీకు, రాబోతున్న కష్టాలు ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఉన్న అప్పులు నీకు తెలుసు, రాబోయే అప్పులు తెప్పలు ఆయనకి తెలుసు. ఉన్న రోగాలు నీకు తెలుసు, రాబోయే రోగాలు ఆయనకి తెలుసు. ఉన్న శత్రువులు మాత్రమే నీకు తెలుసు, రాబోయే శత్రువులు ఆయనకి తెలుసు. కనుక ఆయన పని నువ్వు చేయి, నీ పని ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటే చాలా సవ్యంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మోషేని అలా చూసుకున్నాడు, తిమోతిని అలా చూసుకున్నాడు, అపోస్తలుడైన పౌలుని అలా చూసుకున్నాడు. నిన్ను అంతకంటే ఘనంగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. రాత్రి తీర్మానం తీసుకో, ప్రభా ఎంతసేపు నా పనుల గురించి ఆలోచించానయ్యా,
నీ కార్యాలు ఏంటో నేను గుర్తించలా, నీ పని ఎలా చేయాలో నేను గుర్తించలా, నీ కార్యముకు అభివృద్ధి కొరకు నేనేమీ చేయలా. యామీ క్యారమైకిలాగో తీర్మానం నాకు లేదు, జిమేలు ఎట్లాగో తీర్మానం నాకు లేదు, అపోస్తలుడైన పౌలు వలె తిమోతి వలె యవనస్తుడైన తిమోతి వలె నాకు తీర్మానం లేదు. నా బతికేదో సాగిపోతుంది అంతే. జాగ్రత్త, సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుని పని చేయి. రేపొద్దు నీకు అవకాశం రాదేమో, రేపొద్దు నీకు అవకాశం రాదేమో. నీ బలం ఉన్నప్పుడే, నీ ధనం ఉన్నప్పుడే, నీ సమయం ఉన్నప్పుడే అదంతా దేవుని కొరకు పెట్టు. రాబో బహుమానం కొరకు దృష్టి పెట్టు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మోకరించుదాం.